నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. మనతో పాటు ఉన్నారు సంఘ సేవకులు గాదే ఇన్నారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఏంది సార్ అసలు ఇలా ప్రతిపక్షాలు పాలక పక్షాలు ఒకరి మీద ఒకరు అలుసుకోవడాలు, గొడవ పెట్టుకోవడాలు, నువ్వెంత అంటే నేనెంత అనుకోవడాలు. సో ఆయన కేసీఆర్ ఏమో అసెంబ్లీకే రాలేకపోయినారని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ అసెంబ్లీకి రాలేకపోయినా ఈయన ఈ నల్గొండకి ఎలా వచ్చిండు, నా మీద ఎలా విమర్శలు చేస్తుండని ఆయన అంటున్నాడు. ఈయన ఏమంటున్నాడంటే కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చింది నేను, చావు నోట్ల తలగా పెట్టి తెలంగాణ తీసుకొస్తే నిన్నగాక మొన్నొచ్చిన ఈయన నా మీద విమర్శలు చేస్తుండేంటి, చిన్న చిన్న పగులు వస్తే దాన్ని ఎందుకు రాధాంతం చేసి ఎవ్రీ టైం అక్కడికి వెళ్ళి చూసి వస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి అని అంటున్నాడు. ఏ సార్ ఒకరి మీద ఒకరు ఈ విమర్శలు, ఈ గోలలు ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? అంటే ఈ విమర్శలు, ఈ గొడవలు, పెడబొబ్బలు, ఈ అరుపులు, కావుకేకలు అన్ని కూడా ఆ ప్రధాన సమస్యల్ని పక్కదారి పట్టించడానికి గత 9.5 సంవత్సరాల పాలనలో జరిగిన అనేక రకాల తప్పుల మీద ప్రజలు ఆలోచించొద్దని, ప్రజలు దాని నిరసన తెలిపొద్దని, లేకపోతే వీళ్ళ తప్పుల గురించి ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా చర్చ జరగొద్దనే ఉద్దేశంతో, చర్చ ఉండొద్దనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఆట వాళ్ళు ఆడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, డిక్లరేషన్లు కావచ్చు, హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ అమలు గురించి ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారు, నిరసనలు తెలుపుతారు, లేకపోతే అడ్డుకుంటారు, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏవైతే ప్రజల నుంచి వచ్చేటువంటి నిరసనలు ఉన్నాయి, విమర్శలని పక్కదారి పట్టేయడానికి చేస్తున్నటువంటి ఒక ఆట, ఒక నాటకం తప్ప ఈ వాస్తవం అయితే మాకు ఏం కనపడతలేదు. ఒక డైవర్షన్ స్కీమ్ అంటాం మనం. ఇప్పుడు ఇద్దరు డైవర్షన్ చేస్తున్నారంట సార్. అంతే మరి. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏమో మా తప్పులు చూపియొద్దని వాళ్ళు ముందారు వస్తున్నారు, వీళ్ళేమో 6 గ్యారెంటీలు ఇవ్వలేక వీళ్ళు వాళ్ళ మీద బుట్టగలుగుతారు, ఒకరి మీద ఒకరు చదువుకుంటారు. ఇప్పుడు మన ఊర్లలో సామెత ఉంటది, దొంగే దొంగ దొంగ అని అరిచినట్టే ఉన్నది. అసలు దొంగలు ఎవరు? వీళ్ళే కదా. ఈ ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ ఇప్పుడు వీళ్ళు గత 9.5 సంవత్సరాలు వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత కాళేశ్వరం మీద, మేడిగడ్డ మీద, సుందీర్ఘ, అన్నారం ఇటువంటి ప్రాజెక్టుల మీద, లేకపోతే కృష్ణానది జలాల మీద, లేకపోతే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇంకా అనేక రకాల, అది దళిత బంధు అయినా, బహుజన్ బీసీ బంధు అయినా, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి ప్రభుత్వ స్కీముల ద్వారా మేకల గొర్రెల మీద కూడా మనం చూస్తున్నాం. 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఆఖరికి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా, సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా అవినీతి అక్రమాలు జరిగినాయని మనం చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అంటే వీటన్నిటినీ ఒక్కొక్కటిగా పక్కదారి పట్టేయడానికి మెగా కృష్ణారెడ్డి నీ అవినీతి, అక్రమాలు, దోపిడీ, ఈ లంచగొండి విధానం ఎవరు పట్టించుకోవద్దని, రామేశ్వరరావుని పట్టించుకోవాలి, అట్లనే అనేక రకాలైనటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, అది రాజపుష్ప కావచ్చు, ఫీనిక్స్ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వేరే అనేక రకాలైనటువంటి పేర్లతో ఉన్నటువంటి ఏవైతే కొన్ని 100 ఎకరాల, 1000 ఎకరాల భూములను కాజేసిందో, వక్బోర్డ్ భూములు కావచ్చు, సర్పగాజ్ భూములు కావచ్చు, ఇనాం భూములు కావచ్చు, లేకపోతే ఎండోర్మెంట్ భూములు కావచ్చు, పైగా భూములు కావచ్చు, కాంతిశీకుల భూములు కావచ్చు, ఇట్లా కొన్ని 1000 ఎకరాల ప్రభుత్వ భూమిని వాళ్ళు ఏదైతే కాజేసిందో, దారాదత్తం చేసిందో, వీటన్నిటి మీద ఎక్కడ చర్చ జరగవద్దు, వీటి గురించి ఎవరు మాట్లాడుకోవద్దు. వాళ్ళ 100,000 కోట్ల రూపాయల యొక్క దోపిడీని ప్రజలు మర్చిపోయేటట్టుగా చేయాలంటే, ప్రజలు దాన్ని ఆలోచించకుండా చేయాలంటే ఏం చేయాలి? పాలకపక్షం మీద బుడదల్లాలి. పాలకపక్షం ప్రతిపక్షం, ప్రతిపక్షం మీద పాలకపక్షం. వీరిద్దరు తన్నుకున్నట్టు, వాస్తవంగా వీరిద్దరు తన్నుకుంటలేరు. వీరిద్దరి మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయి, వీరిద్దరి మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయి. ఈ పని బయటికి కనపడంగా కనుక్కుంటారు కానీ మరి రోజు రాత్రి మాట్లాడుకుంటలేరా, ఫోన్లలో మాట్లాడుకుంటలేరా, కలిసి టిఫిన్లు, బీర్లు, బిర్యానీ తింటలేరా, తాగుతలేరా, అన్నీ చేస్తున్నారు. ప్రజలు మాత్రం మళ్ళాంటి వాళ్ళు పిచ్చోళమయ్యి అరే వాళ్ళు తన్నుకుంటారు, వాళ్ళు అరుచుకుంటారు, వాళ్ళు ఇంకేమో చేస్తారని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఏమైనా నిజంగా నిజాయితీతోటి, చిత్తశుద్ధితోటి ఉన్నారా? పాలకపక్షం మీద ప్రతిపక్షం లేదు, ప్రతిపక్షం మీద పాలకపక్షం లేదు. వాళ్ళు అనవసరం
వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. మనకి ఏం అర్థం కాక మనకి టైం పాస్ కోసం మాట్లాడుకుంటున్నాం. కానీ వాళ్ళల్లో ఎక్కడైనా ఇప్పుడు దాదాపు 70 రోజులు గడిచిపోయింది. ఈ అవినీతి మీద కానీ అక్రమాల మీద కానీ లేకపోతే భూములను కానీ చేసిన దాని మీద కానీ ఎక్కడైనా విచారణ చేస్తున్నారా? వాళ్ళేమంటున్నారు, ఇప్పుడే వచ్చిన పిల్ల ఇప్పుడే అమలు అవుతుంది, టైం పడుతుంది అంటున్నారు. నీ 6 గ్యారెంటీల గురించి మేము అడుగుతలేము. నీ గత ప్రభుత్వం చేసిన తప్పులు ఒక్కటైనా బెల్ట్ షాపులు తీసేయడానికి ఏం అవసరం? 6 నెలలు ఎందుకు, 3 నెలలు ఎందుకు కావాలన్నా? బెల్ట్ షాపులను మూసేయడానికి నిషేధించడానికి ఏం కావాలా? ప్రజల ఆరోగ్యం మంచి కోసం ఎప్పుడైనా చేయొచ్చు. దానికి ఏమైనా పెద్ద ప్రణాళిక రూపకల్పన జరగాలన్నా? డబ్బులు ఖర్చు అయ్యే పని అయితే కాదు కదా. నిజంగానే దీంట్లో ఒక 100 కోట్ల అవసరం, 500 కోట్ల అవసరం, 1000 కోట్ల అవసరం, డబ్బులు ఎక్కడి నుంచి వస్తే చూసుకుని కూర్చుకోవాలి అనేది ఏం లేదు కదా. మేడిగడ్డ మీద విచారణ చేయాలి. నువ్వు ఆల్రెడీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేసి ఇచ్చిపోయిండ్రు. నువ్వు ఆ డ్యామ్ గురించి, డ్యామ్ సేఫ్టీ గురించి, జరిగినటువంటి నష్టాన్ని గురించి వెలికి తీయడానికి ఈ ఇంజనీర్లు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు సరిపోరు. విజిలెన్స్, సిబిఐనో ఇంకోటి మంత్రులు, ముఖ్యమంత్రులు పోయి ఎక్కడ పోయి నన్ను చూడు, నా అందం చూడని ఆడబోయి ఏదో చేసి వచ్చింది. కానీ వాస్తవంగా అది ఎవరు చేయాలి, ఎవరు విచారణ చేయాలి? అంటే వీళ్ళు ఏమంటున్నారు అంటే దీంట్లో కిషన్ రెడ్డి కూడా చెప్పాలి కదా బీజేపీ వాళ్ళకి అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇది మా చేతిలో లేని పని అంటున్నారు. మనకి రాష్ట్ర ప్రభుత్వం ఒక లెటర్ రాస్తే డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ లేకపోతే మనకి ఒకవేళ మన భారతదేశ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సరిపోదు అనుకుంటే వరల్డ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఉంది కదా. ప్రపంచవ్యాప్తంగా మనకంటే ఇంతకంటే పెద్ద భారీ ప్రాజెక్టు నిర్మాణమైన దేశాలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీలు ఉన్నాయి. వాళ్ళ అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి. ఇట్లా కుంగిపోయినవి ఉన్నాయి, కూలిపోయినవి ఉన్నాయి, మనకి మొత్తంగా కొట్టుకపోయినవి కూడా ఉన్నాయి. డ్యాములు కొట్టుకపోయినవి కూడా ఉన్నాయి. వేరే దేశాల్లో జరిగిన సంఘటనలు ఉన్నాయి. నువ్వు వారికి ఆ దేశాలకి లెటర్ రాయి. ఇప్పుడు మనకు ఒక విజ్ఞానం పరిజ్ఞానం లేదనుకుంటే మనం బయటికి తెచ్చుకుంటారేమా? ఐటీ రంగాన్ని మన దగ్గర ఇంకా డెవలప్ కాలేదంటే బయటికి తెచ్చుకుంటలేమా? ఇవాళ భారతదేశంలో మన టూత్ పేస్ట్ల కాంచి, బ్రష్ల కాంచి, కాంచుల కాంచి, కూర్చుల కాంచి, సుప్పాల కాంచి మన ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటలేమా? ఎందుకు చేసుకుంటున్నాం? మన ప్రయోజనం కోసం చేసుకుంటాను, మన అవసరం కోసం చేసుకుంటాం. అట్లనే మన ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మన దేశంలో సరిపోదు అనుకుంటే విదేశాలకు లెటర్ రాయండి. ముందు మన దేశానికి రాలే కదా సార్, రాయలే ఇప్పటిదాకా రాలేదా? ఏమంటున్నారు కిషన్ రెడ్డి, అధికారంలో ఉన్న పార్టీ రాసి మా పార్టీకి ఇస్తే మేము దాన్ని చేస్తామంటున్నారు. పార్టీలకు ఇయ్యరమ్మా, ప్రభుత్వాలకు. అదే ప్రభుత్వానికి, అధికారంలో ఉన్న ప్రభుత్వం రాసి ఇస్తే మేము చేస్తామంటున్నారు. అవును, ఈ ప్రభుత్వం వెంటనే పెద్ద మనసుతోటో లేకపోతే విజ్ఞతతోటో లేకపోతే తెలంగాణ ప్రయోజనాలన్నీ దృష్టికోనో నువ్వు రాయాలి కదా. దాన్ని ఎండబెడతా, దాన్ని ఏమైనా ఎగ్జిబిషన్ అదేమన్నా పోయి చూసి రావడానికి? ఎగ్జిబిషన్ కాదు కదా, అది మ్యూజియం కాదు కదా. కోహినూరు వజ్రంని మ్యూజియంలో పెట్టినట్టు అదేమన్నా కోహినూరు వజ్రమా? అంటే ప్రతిపక్షాన్ని, పాలక పక్షాన్ని అందరం కలిసి పోయి అక్కడ ఏం తప్పులు జరిగినాయో చూపిస్తున్నాం, మేము మ్యూజియం లాగా చూపించలేదు, అందరినీ రమ్మన్నాం, వీళ్ళే రాలేదు అని చెప్తున్నారు. మీరు పోయి చూసి ఏం చేస్తున్నారమ్మా? ఏం తెలుసు? అనవసరంగా డబ్బులు వేస్ట్. కానీ వీళ్ళంతా పోవడం వల్ల 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు పోలీస్ బందోబస్తు, పోవడానికి ఖర్చు, ఒక దినం అంతా వేతనము, మీడియా అంతా ఆ రోజు బ్రేకింగ్లు, లేకపోతే స్క్రోలింగ్లు, లేకపోతే కంటిన్యూగా లైవ్లు ఇవ్వడం. ఇంత అవసరమా? వాళ్ళ టైం వేస్ట్, మన టైం వేస్ట్. మనం పోయి కొండంతో వెతికిన పట్టినట్టే ఉంటుంది. వీళ్ళు పోయి చూసిండ్రు, మనం ఏం తెలుసు? ఏం తెలుస్తావు నువ్వు? ఏం తీర్చగలుగుతావు? పలిగిందా? 2023 అక్టోబర్ 21 నాడు పలిగింది, పలుగుడు వచ్చింది. ఆ రోజు నుంచి మనం చూస్తా ఉన్నాం. 2023 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఎంత దాదాపుగా 6 నెలలుగా వస్తుంది. 6 నెలల నుంచి పత్రికలో చూస్తాము, మీడియాలో చూస్తాము, అన్నిట్లో చూస్తాం కదా. కొత్త రోజు చూపించేది ఏముంది? కాబట్టి
ఈ అనవసరమైనటువంటి కాలయాపన కార్యక్రమాలు వద్దు. ఇదంతా కూడా కాలయాపన చేయడానికి కోసం చేస్తున్నారు. ఇది ఒక కుట్రల భాగంగా చేస్తున్నారు. ప్రజల్ని మోసం చేయడానికి చేస్తున్నారు. వాళ్ళిద్దరు కలిసే ప్రజల్ని పిచ్చోడు చేస్తారు. ఇద్దరే కాదు, బీజేపీ తక్కువనా, అందరు కలిసే ఉన్నారు. బీజేపీ మొన్నటిదాకా ఏమన్నది, కాళేశ్వరం కేసీఆర్కి ఏటీఎం అన్నది. ఏం చేస్తున్నావు? అవినీతి ప్రాజెక్ట్ అన్నావు. ఎన్నో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నావు. ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? కేంద్రం ఏం చేయలేదు. 70 రోజుల పైన నీ ప్రభుత్వం వచ్చి వీలేం చేస్తున్నారు. ఎందుకు ఈ అనవసరమైనటువంటి బాగాడంబరం? మంత్రులు లేకపోతే ఐఏఎస్లు ఐపీఎస్లు చేసే పని కాదు ఇది. ఈవెన్ ఇంజనీర్లు చేసే పని కూడా కాదు ఇది. ఒక్క డిపార్ట్మెంట్ కాదు, అనేక డిపార్ట్మెంట్ కలిసి సర్వే చేయాల్సిన పరిస్థితి. ఎర్త్క్వేక్ వాళ్ళు చేయాలి, జియోలాజికల్ సర్వే వాళ్ళు చేయాలి, ల్యాండ్ యొక్క పరిశోధన చేసి ల్యాండ్ యొక్క స్ట్రెంగ్త్ని చెప్పేవాళ్ళు చేయాలి. నీళ్ళ యొక్క ఎంతైతే దూకుడుగా వస్తుందో దాన్ని కూడా చూసి పరిశోధన చేసి చెప్పేవాళ్ళు కావాలి. మనం అది మొత్తం ఖరాబ్ అయిందని మనం బాధపడుతున్నాం. అవతల హరీష్ రావు ఏమంటున్నారు, చిన్న చిన్న ప్యాచెస్ వచ్చాయి, ఆ ప్యాచెస్ చేస్తే అది పనికొస్తుంది, ఎందుకు ఇంత కావాలని రాదంతం చేసి మా మీద బురద చల్లుతున్నారు, నాకు సీఎం పదవి ఇస్తే నేను చేసి చూపిస్తారా అంటున్నారు. అంటే సీఎం పదవి లేకుంటే చేయలేరా సార్? ఇప్పుడు అక్టోబర్ 21, 2023 పగులు వచ్చినాయని చెప్పారు. దానికంటే ముందు 2019లోనే, అంటే కరోనా పీరియడ్ 19-20 సంవత్సరాల్లోనే అప్పుడే ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉందని అప్పుడే చెప్పారు. మరి మీ మామయ్య ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి, నువ్వు ఫైనాన్స్ మినిస్టర్వి అన్నీ ఉండి మరి ఆ రోజు ఎందుకు చేయలే? ఆ రోజే చెప్పారు కదా ఇంజనీర్లు. అయిపోయింది. అక్టోబర్ 21వ తారీఖు నాడు పగుళ్ళు వచ్చినాయి అని చెప్పిండ్రు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వారం రోజులు వచ్చి ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చిపోయిండ్రు. మరి అక్టోబర్ ఆఖరు అయితే నవంబర్ అంతా మీరే కదా, ప్రభుత్వం కదా, ఎందుకు చేయలే? డిసెంబర్ 3వ తారీఖు దాకా మీరే కదా ప్రభుత్వం, మీరు ఎందుకు చేయలే? ఇప్పుడు మళ్ళా కొత్తగా నీకు మంత్రి పదవి ముఖ్యమంత్రి ఇస్తే చేస్తావా? 2 సంవత్సరాల క్రితము ఇక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంది, ఈ పిల్లలు కుంగిపోయే అవకాశం ఉంది, పగుళ్ళు వచ్చే అవకాశం ఉందని 2 years బ్యాక్ చెప్పారు. తెలిసి ఎందుకు గట్టుండొచ్చు సార్? ఆల్రెడీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు చేశారు? అదే తప్పు. తెలిసి అహంకారం, నిర్లక్ష్యం, ఏదో తొందరపాటు చర్య, మేమేదో చేస్తాం. నేను అందుకని చాలా రోజులుగా చెప్తున్నా, టిఆర్ఎస్, బిఆర్ఎస్, కేసీఆర్కి 3 వృత్తాలు. 1 కాళేశ్వరం, 2 సెక్రటరియట్, 3 యాదాద్రి. ఈ 3 ఏదైతే వృత్తాలని నేను గత సంవత్సర కాలం చెప్తున్నానో ఇవాళ అదే జరిగింది. ఇవాళ కాళేశ్వరం యొక్క కటకటాల్లో వచ్చి కేసీఆర్ బయటికి రాలేడు. సెక్రటరియట్ కూడా అదే పరిస్థితి అవుతుంది, యాదాద్రి కూడా అదే పరిస్థితి అవుతుంది. ఒక డిపిఆర్ లేదు, ఒక ఇంజనీర్ ఆ అభిప్రాయం తీసుకోరు, మేఘాల మీద ఇష్టం వచ్చినట్టు చేస్తే నడవదమ్మా వ్యవస్థ. ఇష్టం వచ్చినట్టు మనం తిక్క చేస్తే ఏది నడవదు. మన పిల్లగాడైనప్పటికీ ఓ పద్ధతులు చెప్తే తింటాడు, కానీ మన పిల్లగాడే, నా కడుపులో పుట్టినోడే, నా కొడుకే అని అంటే వాడు ఊకుంటాడా? ఊకోడు కదా. ప్రతి దానికి ఒక పద్ధతులు. నా భార్య, నా భర్తే, నేనేం చెప్తా తింటే నడుస్తుందా? నా దగ్గర ఎంప్లాయీ, వాడు పడి ఉండాల్సిందే, వాడు ఏం చెప్తా చేయాల్సిందే అంటే వింటారా? ఆత్మగౌరవం చాలా ముఖ్యం, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇప్పుడు ఈ అహంకారం మూలంగా, నిర్లక్ష్యం మూలంగా ఇంతవరకు తెచ్చుకున్నారు వాళ్ళు. లేకపోతే ఆ రోజు 2019-20లో నేను చెప్పినప్పుడు వింటే ఈ ప్రమాదం జరగకపోవు కదా, ఇంత నష్టం జరగకపోవు కదా. సరే బయట అన్నట్టు అది 1,00,000 కోట్ల నష్టం, అదంతా పక్కన పెట్టినా మీరు చెప్పే ప్రకారమైనా ఇప్పుడు అక్కడి నుంచి నీళ్లు తీయడం తప్ప, ఇప్పుడు మేడిగడ్డలో నీళ్ళు ఎత్తుకొస్తేనే మళ్ళీ సుంగిళ్ళకైనా అన్నారంకైనా నీళ్ళు వస్తాయి, లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? ప్రాజెక్టు రూపకల్పన ఏదైతే ఉందో దాని వైబిలిటీ కానీ డిఫరెంట్ చర్చ. మరి మేడిగడ్డని ఇప్పుడు క్లోజ్ చేసారు కదా సార్, ఎందుకంటే దాంట్లో నీళ్ళు పోతే అది విరిగిపోతుంది. మరి మిగతా కింద పరిస్థితి ఏంటి?
ఏం లేదు ఇక మరి 1,00,000 కోట్లకి కొన్ని 1,00,000 ఎకరాలకి ఇస్తాయని చెప్పిండు, కనీసం 1,00,000 కూడా ఇవ్వలేదని ఇయ్యలేరు, ఎట్లిస్తారు? ఇక అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, అదో వేస్ట్. ఇప్పటివరకన్నా సరే వీళ్ళన్నా 1,00,000 ఎకరాలు కాదు, వాళ్ళన్నా 15 లక్షలు కాదు, కానీ ఎంతో కొంత ఇచ్చిండు. నూతన ఆయకట్టు వాళ్ళు 95,95,500 అంటున్నారు. వీళ్ళు స్థిరీకరణ జరిగింది, SRST ద్వారా అయింది, కేసీ కెనాల్ ద్వారా అయింది, కడెం ప్రాజెక్ట్, ఇంకా అనేక రకాల చెరువులు నింపడం ద్వారా అయింది అని చెప్తున్నారు. వాస్తవం కావచ్చు, కాదంటలేము. కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి? మీ పంచాయతీ ముఖ్యమా, తెలంగాణ ప్రజల జీవితాలతోటి ఆడుకోవడమా? మీరు అనుకోండి అమ్మా. ఇప్పుడు మీరు తిట్టుకోదలుచుకుంటే, డైలాగులు కొట్టదలుచుకుంటే అసెంబ్లీ అవసరం లేదు. పద్మాలయ స్టూడియో, రామాలయ స్టూడియో, రామోజీ ఫిలిం సిటీ, సారథి స్టూడియోస్ ఉన్నాయి. ఆడ విలన్ ఉంటాడు, హీరో ఉంటాడు, మంచి స్క్రిప్ట్ రైటర్ ఉంటాడు. నువ్వు ఎంతనా డైలాగులు కొట్టుకోండి, ఎంతనా తిట్టుకోండి, ఎంతనా ఏమైనా చేసుకోండి. అసెంబ్లీ అనేది ఒక పవిత్ర దేవాలయం, అది ఒక చర్చ్, ఒక మసీదు లాంటిది. అది అక్కడ పోయి ఎన్ని పనికిమాల మాటలు మాట్లాడుకోవడం, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు లంగ అంటే నువ్వు లంగ, ఈ మాట్లాడుకోవడం. అసెంబ్లీ పోయేది ఒక రోజు అసెంబ్లీ ఖర్చు కొన్ని లక్షల రూపాయలు అవుతుంది. ఉత్తరే అవుతుందా? అంటే ప్రజల సొమ్ముతోటి మీరు ఆటలాడుకోవడానిక? వాళ్ళు ప్రజాప్రతినిధులు ప్రజలకి జీతగాండ్రు, అది మర్చిపోతాండ్రు. ప్రజలు యజమానులు, ప్రజలు చెప్పినట్టు చేయాలి మీరు. ప్రజలు వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకొని చెమట చుక్కలు దాల్చి ట్యాక్సులు కడితే మీరు రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నారు. మీకు నెల జీతం ఎక్కడి చూస్తుంది? ఒక్కొక్క ఎమ్మెల్యేకి, ఒక్కొక్క మంత్రికి, ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 నుంచి 10 లక్షలు ఖర్చు అవుతుంది నెలకి. ఒక్కొక్క మంత్రికి 2 కోట్ల నుంచి 4 కోట్లు ఖర్చు వస్తుంది నెలకి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ అప్ప సొత్తు అనుకుంటారా? ప్రజల సొమ్ముతోటి మీరు భోగాలు అనుభవించుకుంటూ, సుఖాలు అనుభవించుకుంటూ ప్రజల మీరే పెత్తనం చేస్తారా? మీ ఇష్టం వచ్చాడు తిరగడానిక? అరే కడుపు కాలుతుందిరా నాయన అంటే ఏదో చెప్తారు చూడు, రోమ్ తరగబడుతుంటే పిడియలు వాయించినట్టున్నది ఇలా కథ. సత్యకుడు వాయించినట్టున్నది. అరే సత్యకుడు ఏడుస్తుంటే ఇంకొకడు ఏమో చేసినట్టున్నది. ప్రజల అవసరం ఏంటిది? ఈరోజు తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చుకోవాలి. తెలంగాణలో విద్యారంగాన్ని బలోపేతం చేసుకోవాలి, వైద్య రంగాన్ని బలోపేతం చేసుకోవాలి, ఉపాధి రంగాన్ని బలోపేతం చేసుకోవాలి. ఇవన్నీ మాట్లాడమంటుంటే ఈ పనికి మాలిన డైలాగులు ఎవరికి కావాలా? ఇప్పుడు 70 రోజులు అయింది సార్ రేవంత్ రెడ్డి వచ్చి, నిన్నటికి అయిపోయింది ఇప్పుడు 70 రోజులు. సో 70 రోజుల పాలన, ప్రజా పరిపాలన అంటే ఇలా ఉంటది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అంటున్నారు. దొరల పెత్తనం పోయింది, ప్రజా పరిపాలన వచ్చింది, ఎవరైనా ఎప్పుడైనా వచ్చి మమ్మల్ని కలిసి వాళ్ళ సమస్యలు చెప్పొచ్చు అని చెప్తున్నారు. ఇదంతా ఉత్తదేనమ్మా, బూటకం ఇది. గవర్నమెంట్ వచ్చింది కానీ గవర్నెన్స్ రాలేదు. పాలకులు మారింది కానీ పాలన మారలేదు. పాలనలో మార్పు రావాలి. ప్రజలు కోరుకునేది పాలకుల మార్పు మాత్రమే కాదు, పరిపాలనలో మార్పు రావాలి. ఆ పరిపాలన మార్పు కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. చూద్దాం ఈ పాలకులు ఏం చేస్తారు, ఎంతవరకు వాళ్ళ ఆలోచన మార్చుకుంటారు. పాలకులు అనే వాళ్ళు ప్రజల పట్ల భయంతో ఉండాలి, భక్తితో ఉండాలి, బాధ్యతతో ఉండాలి. భయం లేదు, భక్తి లేదు, బాధ్యత లేదు, మీ ఇష్టమే. ఇక ప్రజలు మేము ప్రజలకు సేవకులం అంటారు. ఎన్నికల ముందేమో వచ్చి ప్రజలు దేవుళ్ళు అంటారు. ఓటరు మహాశయులు మా దేవుళ్ళు అంటారు. ఎన్నికలపై గెలవగానే కథ అయిపోయాయి. కానీ కాబట్టి 119 మంది ఎమ్మెల్యేలు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇలా పాలకపక్షమా ప్రతిపక్షమా, ఈ పార్టీ ఆ పార్టీ, ఆ జెండా ఈ జెండా, ఇవి మనకు అనవసరం. 119 మంది ఎమ్మెల్యేలని 5 సంవత్సరాలు ప్రజలకు జవాబుదారీగా ఉండి పాలన చేయమని ప్రజలు అవకాశం ఇచ్చారు. వీళ్ళు అనుకోవడానికి, తిట్టుకోవడానికి కాదు. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు, తెలంగాణ కళాకారులు, రచయితలు, అడ్వకేట్లు, జర్నలిస్టులు, సమస్త ప్రజానీకం తెలంగాణలో మార్పు రావాలంటున్నారు, మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు.
కాబట్టి దానికోసం ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో గత 9 సంవత్సరాలు జరిగినటువంటి నష్టాన్ని నివారించడానికి, అటువంటి నష్ట నివారణతో కూడిన పాలన చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోటుపాట్లన్నిటి మీద విచారణ చేయాలి. తప్పులు ఎవరు చేసినా, చిన్నోళ్ళు చేసినా, పెద్దోళ్ళు చేసినా, ఏ అధికారులు చేసినా, పాలకులు చేసినా, వాళ్ళ ఎమ్మెల్యేల, మంత్రుల, ముఖ్యమంత్రులను చూడకుండా వాళ్ళు ఇంకా భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి తప్పు చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాం. చూద్దాం. ఇప్పుడు మీరు వచ్చి 70 రోజులు అయింది అంటున్నారు, మాకు ఒక్క 100 రోజులు కలిగేయమంటున్నారు. చూద్దాం 100 రోజులు ఏం చేస్తారో. ఎక్కువ సమయం లేదు, అయిపోయింది. దాదాపు 70% టైం అయిపోయింది. మిగిలిందంతా 25-30% ఉన్నది. ఎన్ని రోజులు ఉంటుంది అది? అంటే మళ్ళీ వాళ్ళే అంటున్నారు కదా, ఆ పార్టీకి 5 సంవత్సరాలు ఇచ్చారు, మాకెందుకు ఇయ్యారు? ప్రజలు నోరు మూసుకున్నప్పుడు మీరెందుకు అంటారు? ఈ 5 నెలల్లో చేసుకుంటాం చిన్నగాని పనులు అంటారు. వారు చెప్పింది 100 రోజులని, మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ళు అంటారు కదా. 5 ఏళ్ళంటే ప్రజలకు తెలియదా? ఆ ప్రభుత్వానికి ఇంకా ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పుకుంటూ మీరు ఎక్కడికే చెప్తారు. మాట మారిస్తే. అందుకనే తెలంగాణ సాగుతున్నది, ఒడ్డు చేరేదాకా ఓడం మల్లన్న, ఒడ్డు చేరిన తర్వాత ఓడం మల్లన్న అంటే మల్లన్న అనే ఓటు 2 ఇచ్చేస్తారు ప్రజలు. ఊకుంటారా? కేసీఆర్కి ఎట్లా బుద్ధి చెప్పినా వీళ్ళకి కూడా బట్టి చెప్తారు. ప్రజలు గొప్పలమ్మా, ప్రజలకు ఎప్పుడు ఏం చేయాలి వాళ్ళకి బాగా తెలుసు. వీళ్ళ ఆట ముందు ఏం పనిచేయరు. సరే, ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు మన ఒక మీటింగ్ పెట్టి కుర్చీ మడత పెట్టి అని ఒక డైలాగ్ పెట్టారు. సో ఆయన 70 ఏళ్ళ ఆయన రాజకీయ ప్రస్థానంలో ఏ రోజు కూడా అవార్డు వాడలేదంట. పెద్ద పెద్ద జర్నలిస్టులు వాళ్ళే అంటున్నారు ఈ వర్డ్ వాళ్ళే ఫస్ట్ టైం బాగా ప్రెస్టెడ్ ఈ వర్డ్ వాడాల్సి వచ్చింది అని. ఏమైతే అంతగానం ఆ వర్డ్ వాడాల్సినంత అవసరం ఉంది? అంటే ఎప్పుడు కూడా ఏంటంటే సెంటిమెంట్ తోటి లేకపోతే ఎమోషనల్ డైలాగ్స్ తోటి పాలకులు ప్రజల్ని డైవర్ట్ చేస్తుంటారు. సెంటిమెంట్ అన్న కావాలా, లేకపోతే ఎమోషనల్ బ్లాక్మెయిలిజం అన్న కావాలి. సెంటిమెంట్ లేదు, ఆంధ్రాలో సెంటిమెంట్ లేదు. తెలంగాణలో ఉన్నట్టు ఆంధ్రాలో సెంటిమెంట్ లేదు. ఇంకేం చేయాలి? ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేయాలి. ఆ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ భాగంగా ఇక మత కూర్చు అంటారు, లేకపోతే ఇంకా కట్టెలు అంటారు, తుపాకులు అంటారు, అన్ని అంటారు. అదొక సినిమా డైలాగ్ సార్, మడత పెట్టి అని. అంటే ఒక ఇంకొక నాయకుడికి కౌంటర్ గా ఈ వర్డ్ వాడిన అని ఏముంటదమ్మా? ఇప్పుడు ఇవన్నీ ప్రజలకి తెలిసిపోతున్నాయి, అర్థమవుతున్నాయి. వీటిని అందుకనే అంటున్నాను, మీరు డైలాగులు కొట్టదలుచుకుంటే మంచిగా పోయి సినిమా సెట్టింగ్లలో, షూటింగ్లలో, స్టూడియోలలో పోయి కూర్చొని డైలాగ్ కొట్టుకొని ఎవరొద్దంటలేదు. కానీ మీరు ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీలో కానీ బయట కానీ మేమిచ్చే జీతాలతోటి మీరు పాలకులుగా ఏదైతే మీరు ఉండాలనుకుంటుందో, సేవకులుగా ఉండాలనుకుంటుందో, మీరు మీ బాధ్యతను మర్చిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఏం మడత పెడుతావు? నువ్వు మడత పెట్టేదా? ఒక ప్రజాప్రతినిధి నువ్వు కదా మాట్లాడేది. అది సినిమానా, జీవితమా? అది నటననా, జీవితమా? నటించదలుచుకుంటూ మీరు నటించాలి. కార్యకర్తలకు చెప్తున్నావు, కార్యకర్తలు మడత పెడతారు. నువ్వు మడత పెట్టదలుచుకున్నప్పుడు రాజ్యాంగం ఎందుకు, ప్రజాస్వామ్యం ఎందుకు, చట్టాలు ఎందుకు? అదే మాట ఇంకోరు అంటే తీసుకుపోయి ఏ అర్బన్ నక్సలైట్ అని కేసు పెడతారు. ఊరుకుంటారా? కాబట్టి అమ్మ ఇవన్నీ పాలకులు ఆడే ఆట. ఏవి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ట్రాప్లో మనం పడద్దు, వాళ్ళ ఏజెండాలకు మనం పోవద్దు. మన ట్రాప్లో మన ఏజెండాలో మనం పనిచేయాలి. దానికోసం అని చెప్పి ప్రజలుగా మనందరం ఆలోచించాల్సింది, పాలకులు చేస్తున్నాడు ఈ జూదములు, ఈ నాటకంలో, ఈ బూటకంలో మనం పాత్రధారులం కావద్దు, సూత్రధారులు అంతకంటే కావద్దు. మనంగా ఉందాము, ప్రజల శ్రేయస్సు కోరుకొని ఉందాము. మనం కోరుకున్నటువంటి ఈ సమాజాన్ని, సామాజిక న్యాయంతో కూడినటువంటి అసమానతతో లేనటువంటి సమాజాన్ని మనం ఆశిద్దాం, కోరుకుందాం. ఈ నిచ్చెన పెట్ట సమాజం పోవాలని కోరుకుందాము. ఈ అంతరాలు లేని సమాజం రావాలని కోరుకుందాం. కాబట్టి ఆ వైపు మనందరం ఆలోచించి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. ఇప్పుడు ఈ తెలంగాణలో ఆల్రెడీ రేవంత్ రెడ్డి వెళ్ళి వచ్చారు ఢిల్లీకి, ఇప్పుడు కేసీఆర్ వెళ్తాన్నది ఏంటి సార్? ఢిల్లీ ప్రయాణాలు ఎందుకోసం పోతున్నారు, ఎవరి కోసం పోతున్నారు? అదే రేవంత్ రెడ్డికి అయితే అధిష్టానం ఉంది, కేసీఆర్ ఎవరి కోసం వెళ్తున్నారు? ఏముందన్నట్టు మాట వస్తుంది. ఇప్పుడు ఢిల్లీ పోయి అక్కడ ఇప్పుడు ఉన్నాయి కదా, ఇప్పుడు కేఆర్ఎం మీద కొట్లాడతా, లేకపోతే ఇంకేదో చేస్తా, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఢిల్లీ పోయి అక్కడ రహస్యాన్ని ఇక్కడైతే అందరూ చూస్తారు, ఎవరిని కలిసినా అందరు చూస్తారు.
అక్కడైతే ఎవరు చూస్తాడు, ఇక్కడైతే ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతాయి, అక్కడ ఎందుకు ట్యాపింగ్ అవుతాయి? కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రయోజనాలు ముఖ్యమమ్మ. రాజకీయ ప్రజల ప్రయోజనాల కంటే వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యము. అసలు విషయం ఎప్పుడు వాళ్ళు చెప్పరు. దొంగ నాటకం ఆడుతూ ఉంటారు, దొంగ వేషాలు వేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక ప్రజల్ని నమ్మించి మనం అంటాం కదా, టక్కు టమారా గోకన్న గైకన్న విద్యలతోటి ప్రజల్ని నమ్మించడానికి, మెప్పించడానికి, ఒప్పించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ ఢిల్లీవో అమెరికావో ఇంకెక్కడికైనా ఏది చేసినా మనం నమ్మాల్సింది కాదు. దాని వెనుక వాళ్ళ హిడెన్ ఎజెండా ఒకటి ఉంటుంది, వాళ్ళ ప్రయోజనాలు ముడిపడి ఉంటాయి. కాబట్టి మనం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు, కానీ ప్రజల కోసం కాదు. ప్రజల కోసం చేస్తే ఇంకెందుకుంటుందమ్మా? ప్రజల కోసం చేసేవాళ్ళైతే అసెంబ్లీకి రారా? ప్రజల కోసం చేసేవాళ్ళైతే ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడరా? ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు సమస్యలు పోయి పట్టించుకుంటారా? అడుగుతున్నారా? పలకరిస్తున్నారా? కాబట్టి అవి ఏవి ఉండవమ్మా. మనం ఏం భ్రమంలో బతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జగన్ అక్కడ సిద్ధం సభలు పెడుతున్నాడు. ఈసారి కూడా నేనే గెలిస్తే ఈ సిద్ధం సభలకు వచ్చే జనాన్ని చూస్తే నాకు తెలుస్తుంది ఖచ్చితంగా వన్స్ మోర్ అంటున్నాడు. సిద్ధం సభల ఎఫెక్ట్ ఏమన్నా నెక్స్ట్ ఎలక్షన్స్ పై పడవచ్చు సార్? ఈ సభలకు వచ్చే వాళ్ళని చూసి మనం ఏమి పెద్దగా ఎందుకంటే మనకి కేసీఆర్ గారికి రాలేదా? రేవంత్ రెడ్డి ఇప్పుడు 64 మందికి గెలిచారు. మిగతా నియోజకవర్గాలు కూడా మీటింగ్ అయినాయి కదా. అక్కడ రేవంత్ రెడ్డి మీటింగ్ పెడితే రాలేదా? రాహుల్ గాంధీ మీటింగ్ పెడితే రాలేదా? ప్రియాంక గాంధీ మీటింగ్ పెడితే రాలేదా? వచ్చింది కదా. జనం రాంది ఎవరికి? అన్ని పార్టీలకు వచ్చారు, అందరి నాయకులకు వచ్చింది. ప్రజలకు చాలా స్పష్టత ఉంటుందమ్మా. ప్రజలేం పెద్దగా వీళ్ళు ఆడే ఆటలు బలిపరుషులు కాదు. వాళ్ళ ఆట వాళ్ళు ఆడుతుంటారు. ఏదో కొద్ది రోజులు నమ్మినట్టు ఉంటారు అంతే. కాబట్టి ఇవన్నీ కూడా ఏవి పనిచేయవు. వీళ్ళ ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయినా, లేకపోతే సెంటిమెంటల్తో కూడినటువంటి బ్లాక్మెయిల్ అయినా ఇవి ఏవి పనిచేయవు. కొంతకాలం పనిచేస్తారు. ఇప్పుడు యాత్ర సినిమా రిలీజ్ చేశారు సార్, యాత్ర 2 సినిమాని. దానికంటే ముందు గంగతో రాంబాబు సినిమా రిలీజ్ చేశారు, అది పవన్ కళ్యాణ్. యాత్ర 2 అనేది ఒక ప్రముఖ లీడర్ జీవిత చరిత్ర లాగా ఉంది. ఎందుకు సార్ ఒకదాని మీద ఒకటి రిలీజ్ చేయడం? అంటే దీనివల్ల ఏమన్నా వాళ్ళ కోట్లు వచ్చి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనుకో రిలీజ్ చేస్తున్నారా? దేనికోసం ఇలా? ఏం లేదు, కానీ ఇదంతా కూడా థాట్ ప్రాసెసింగ్ అంటుంది. సైకలాజికల్ వాళ్ళు మన మెదడు మీద వాళ్ళు యుద్ధం చేస్తుంటారు. మన మెదడుని మొత్తం ఉంచరు వాళ్ళు. ఎప్పుడు ఏదో అంటారు చూడు, వైరస్ చూపిస్తూ ఉంటారు మనలో. దాంట్లో భాగంగా జరుగుతున్నదే కానీ వాళ్ళు ఏమీ చిత్తశుద్ధితోటి ఇదంతా నటన అన్నమాట, జీవితం కాదు. నటిస్తూ ఉంటారు వాళ్ళు. ఎవరు చూసినట్టు వాళ్ళు నటిస్తూ ఉంటాడు. ఎంతవరకు నమ్మించగలుగుతారు అంతవరకు నమ్మించాలని అనుకుంటాడు. అంటే ఆ సినిమాలో వాళ్ళు ఆ నాయకులు హీరోలు కదా సార్, దాని వల్ల వాళ్ళ మీద పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది కదా జనానికి. ఇక అమ్మాయి ఈ గుళ్ళు కడితే వస్తుంది, సినిమాలు తీస్తే వస్తుంది, లేకపోతే ఇంకేదో తీస్తారు. మరి ఇప్పుడు మన ఎన్టీఆర్కి ఎన్ని బిరుదులు ఉన్నాయి? మరి ఆయన ఓడిపోలేదా? ఓడిపోయాడు కదా. 89లో ఓడిపోయాడు కదా. ప్రభుత్వమే పోయింది కదా. మరి అవన్నీ ఏం పట్టించుకోరమ్మా. ఇవన్నీ ఉత్తమ చెట్లు. ఎంతమంది సినిమా యాక్టర్లు చిరంజీవి ఓడిపోలేదా అమ్మ? మరి ఎందుకు ఓడిపోయాడు? పవన్ కళ్యాణ్ మొన్న ఓడిపోయాడు కదా. ఎట్లా ఓడిపోయాడు? మరి పాపులర్ హీరోనే కదా. మరి ఎట్లా ఓడిపోయాడు? అవన్నీ ఏముండవు. ఎంత ఉత్తమం చెట్లు. ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి కూటమిగా వస్తున్నారు. జగన్ ఒక్కడే వస్తున్నాడు, సింగిల్ గా వస్తా సింహం అని చెప్తున్నాడు. ఈసారి నేనే గెలుస్తాను, వాళ్ళ ముగ్గురు గెలిచే ప్రసక్తే లేదని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ కూటమికి జగన్ భయపడట్లేదా? జగన్ కి భయపడి వీళ్ళు కూటమిగా పెట్టుకున్నారా? అంటే ఇవన్నీ కూడా ఏంటమ్మా అంటే వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం రాజకీయ ఆట రాజకీయ క్షేత్రాన్ని అంటారు కదా, ఆట ఆడుతుంటారు. కానీ ఈ ముగ్గురు కలిసినంత మాత్రం గెలుస్తారని కాదు, కలవకపోతే గెలవరని కాదు. ఇదంతా ఉత్తదే ధార్మికం కోసం. అట్లాంటి ఇక్కడ కూడా చాలా కూటములు, మహాకూటములు కూడా కట్టారు. అయినా గెలిచిందా? అంటే మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ కూటమి గెలుస్తుందా లేకుంటే అది వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది? అంటే ఇంకొక 4 రోజులు అయితే తప్ప మనం పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఎవరి వైపు గెలిచిందని మనం చెప్పలేదు. వీళ్ళు ముగ్గురు కలిసినంత మాత్రాన్ని ఏదో గెలుస్తామని ఏమి ఉండదు. పవన్ ఫ్యాన్ బేస్ అనేది యూజ్ అవుతుండొచ్చు కదా సార్. అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రిస్టియన్స్, ముస్లిమ్స్ బీజేపీ తోటి కలిసి వీళ్ళు పోవడం వల్ల వాళ్ళ పట్ల ఒక అపనమ్మకం వస్తుంది ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్, ఇతర మతస్థులు.
కాబట్టి దీన్ని మరి ఆ రాష్ట్రంలో దళిత క్రిస్టియను, రెడ్డి క్రిస్టియను, అనేక రకాల క్రిస్టియను, బీసీ ఇతర క్రిస్టియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ముస్లిం కానీ మరి రేపు బీజేపీ తర్వాత టీడీపీ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన కలిస్తే దాన్ని ఎట్లా చూస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ బీజేపీతో కలవడం వల్ల వీళ్ళకు కూడా ఒకే అనుకో అందరూ. నిన్న భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర వచ్చి బీజేపీ పార్టీ కొన్ని ప్రచార రథాలు ఏర్పాటు చేసింది, విజయయాత్ర, విజయ సంకల్ప యాత్ర అని. అంటే 17కు 17 సీట్లు మాకే వస్తాయి ఈ యాత్రతోటి. ఆల్రెడీ మేము ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మాకు వచ్చిన జోష్ చూస్తుంటే ఈసారి 17 మాకు వచ్చేలా ఉన్నాయండి. అదంతా అవుతుందేనమ్మా. ఇప్పుడు యోగాలు, యాగాలు, లేకపోతే దేవుడి దగ్గర పూజలు చేస్తే ఏమి రా. అట్లాంటి ఇప్పుడు యాదాద్రి కట్టిండు కేసీఆర్ గారు ప్రేమతోటి, గౌరవంతో ఎంతో కష్టపడి కట్టిందని పెద్ద పెద్ద స్టేట్మెంట్ చూసినాం మనం. మరి ఏ నియోజకవర్గ పరిధిలోనైతే యాదాద్రి ఉందో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఓడిపోయాడు కదా. మరి గుడి కడితే, దేవాలయం కడితే గెలవాలి కదా, మరి ఎందుకు గెలవాలి? ఇదంతా అవుతుందేనమ్మా, ఇదంతా అవుతుంది. ఇప్పుడు అయోధ్య రామ జన్మభూమిలో అయోధ్య అక్కడ పూజ చేసిన తర్వాత బీజేపీ అక్కడ కూడా ఓడిపోయింది కానీ మరి ఎందుకు గెలవాలి? వాళ్ళ తర్వాత గెలిచింది అనుకోండి, అది వేరే విషయం. మరి ఎందుకు అప్పుడు ఓడిపోయింది? కాబట్టి గుళ్ళు, గోపురాలు, చర్చిలు, మసీదులు ఏదో జరిగితే గెలుస్తాం అనుకుంటే భ్రమ, అదంతా అవుతుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నా సార్ మన తెలంగాణలో? మెజారిటీ అయితే కాంగ్రెస్కి వస్తాయి, మెజారిటీ సీట్లు కాంగ్రెస్. ఎందుకంటే బీజేపీ పట్ల ఈ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో ముస్లిం క్రిస్టియన్స్ యాంటీ ఉన్నారు. మొన్ననన్నా ముస్లిం క్రిస్టియన్ ఓటు జీలింది కానీ బీఆర్ఎస్ కొంత, ఈసారి ఎన్మాస్గా కాంగ్రెస్ వైపే వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి మెజారిటీ సీట్లు, ఎక్కువ సీట్లు వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఆంధ్ర విషయానికి వస్తే అక్కడ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంది. ఇప్పుడు ఓట్లు జీలే అవకాశం ఉందా సార్? ఏ పార్టీకి నష్టం ఉండే అవకాశం ఉంది ఓట్లు జీతు? దీనికి కూడా పెద్ద ఓటు జీలో. ఆమె కూడా వైఎస్ఆర్ బిడ్డే కదా సార్? కావచ్చు. అయితే మరి అక్కడ ఆయన చరిష్మా చూసి, వైఎస్ఆర్ చరిష్మా చూసి జగన్ కోటేసినప్పుడు ఇక్కడ ఆయన చరిష్మా చూసి ఈమె కోటేరా? అవన్నీ ఏం పట్టించుకోము. కొన్ని ఏదో ఓట్లు వస్తాయి కానీ అట్లాంటి కామారెడ్డిలో కాబోయే ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి ఎట్లా ఓడిపోయిందమ్మా? ప్రజలకు స్పష్టత ఉంటుందమ్మా. ప్రజలు ఏంది పట్టించుకో. మనము ఒక ఆగమాగం అవుతుంటాం, మిత్రి అవుతాం కానీ ప్రజలకు చాలా స్పష్టత ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలో అదే చేస్తారు. ఎవరిని ఓడగొట్టాలో తెలుసు. ఎవరికి ఒకవేళ ఓట్లు జీతాయి ఎవరికి జీతాయి అనుకుంటున్నారా? అస్సలు డిపాజిట్లు అన్నీ వస్తాయి అనుకుంటున్నారా? ఇక వాళ్ళకి ఉచ్చగొట్టుకుని వస్తాయి అని పెద్దగా ఇక్కడేమో పూర్తిగా అయిపోయింది. ఈ ఎంపీ ఎలక్షన్ మూమెంట్ లో చూస్తున్నాం, బయటకు వెళ్ళినప్పుడు అన్ని వలసలు వస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఇటు బీజేపీకి వస్తున్నాయి, ఇటు కాంగ్రెస్ కి వస్తున్నాయి ఎక్కువ వలసలు. బీఆర్ఎస్ కి మాత్రం ఏమి రావట్లేదు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకుని వస్తున్నాయి అంటారా? అంతే. మరి రాజకీయ ప్రయోజనాలు, వాళ్ళకి ఏమైనా సిద్ధాంతాలు ఉన్నాయా, లక్ష్యాలు ఉన్నాయా, ఆశయాలు ఉన్నాయా? ఏమున్నాయమ్మా? ఈ పార్టీ గెలిస్తే ఇక్కడ, ఈ పార్టీ కూడా ఆ పార్టీ గెలిస్తే ఆ పార్టీ. సరే, అధికార పక్షంలోకి వెళ్ళొచ్చు, మళ్ళీ దీంట్లోకి ఎందుకు వస్తుంది బీజేపీ? రేపు మళ్ళీ కేంద్రంలో బీజేపీ వస్తే ఆశింది కాబట్టి వేరే ఏం లేదు. రాదనుకుంటే ఎవడు ఉంటాడమ్మా? గెలుస్తా అనుకుంటేనే పోతాడు, గెలవదనుకుంటే ఎవడు పోతాడు? ఎవడు తెస్తాడమ్మా? అంటారు కుక్కలు కూడా దేకవరాడు. పదవి పోయిన తర్వాత కుక్కలు కూడా దేకమంటారు చూడు. అట్లుంటుంది ఇలా పరిస్థితి. ఎవరు పట్టించుకోరు. 100 రోజులలో 6 హామీలు కనుక నెరవేర్చకపోతే ఇక ప్రభుత్వం పడిపోయిందని హరీష్ రావు చెప్తున్నారు. ఇక బొంద పెడతారు ప్రభుత్వం, తీసేస్తారు అని చెప్తున్నారు ప్రజలు. అంటే 100 రోజుల తర్వాత ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుందా? ఏముండదు, అంతా ఉత్తమించారు. 100 రోజులు కాదు, నేను చెప్తున్నా మీరు రాసుకోండి, 200 రోజులు అయితే కాదు కూడా ఏం కాదు. ప్రతిపక్షం ఏం చేయలేదా? ఒకవేళ అమలు చేయకపోతే హామీలు? అవును, మాట్లాడుతావు, మీటింగ్లు పెడతావు, చెప్తావు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతావు, ప్రజల్లో పోతావు. అంతేగాని మన రాజ్యాంగం ప్రకారం, మన చట్టాల ప్రకారం 5 ఏళ్ళ వరకు వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళ కుమ్ములోటు వస్తే చెప్పలేదు. వాళ్ళలో వాళ్ళు ఇప్పుడు కుటుంబంలో ఉన్నది అనుకుంటే బయట కూడా దొరబడతాడు. కుటుంబం అనుకోకపోతే ఎవరికి ఛాన్స్ ఉండదు. అంతే కదా సార్, గద్దర్ గారి పేరు మీద గద్దర్ అవార్డు ఇస్తా అని చెప్పారు, నంది అవార్డు ప్లేస్ లో. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు సార్?
ఒక గద్దర్కి సమకాలీకులుగా, ఒక గద్దర్ శిష్యుడు అనుకోవచ్చు, సమకాలీకుడు అనుకోవచ్చు, నాకు తెలియదు. అలా మీరు ఎలా చూస్తున్నారు దాన్ని? మేమందరం అభిప్రాయపడ్డదైతే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డు కాకుండా గద్దర్ అవార్డుల కోసం ప్రత్యేకమైనటువంటి ఒక గైడ్లైన్స్ తయారు చేసి రూల్స్ ఫ్రేమ్ చేసి గద్దర్ ఆశయాలకి ఎవరైతే ఆచరణలు ఇంకా కొనసాగుతూ ఉంటారో వాళ్ళకి గద్దర్ అవార్డు ఇస్తే బాగుంటుంది అనుకుంటాం. నంది అవార్డు అంటే ఎవరికి ఇస్తారు? సినిమా వాళ్ళకి ఇస్తారు. ఉత్తమ నటి, ఉత్తమ విలన్, ఉత్తమ హీరో, ఉత్తమ బ్రేక్ డాన్సరు, ఉత్తమ ఏదో స్క్రిప్ట్ రైటరు, ఉత్తమ గాయకుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నిర్మాత, ఉత్తమ ఏదేదో ఉత్తములు. వాళ్ళు ఎవరమ్మా? వాళ్ళు గద్దర్ అన్న ఆశయాలకి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే గద్దర్ మంచి గేయ రచయిత కదా, తెలంగాణ ఉద్యమాన్ని పైకి లేపింది ఆయనే కదా, ఆయన సినిమాలకు కూడా పాటలు రాశారు కాబట్టి మాకు గద్దర్ అవార్డు ఇవ్వడం మాకు హ్యాపీ అని చెప్తున్నారు. ఇప్పుడు గద్దరు సినిమాలకు రాసింది ఎంతో 3-4 సినిమాలకు రాసింది, అది కూడా తెలంగాణ సాహిత్యానికి సంబంధించి మా భూమికి రాసిన, రంగులకు రాసిన, లేకపోతే తర్వాత ఏదో 2 సినిమాలకు రాసిన, అది ఎంతమ్మా మొత్తం ఆయన లైఫ్ లో ఆయన రాసిన పాటలలో అది 2% కూడా కాదు. 98% పాటలైనా మాటలైనా జీవితమైనా అది ఎవరి కోసం? అది ప్రజల కోసం, సామాజిక న్యాయం కోసం, సమాజ స్థాపన కోసం, వర్గరహిత సమాజం కోసం, కులరహిత సమాజం కోసం, ఈ నిచ్చడమెట్ల సమాజం పోవాలని, మనవాద పాలన పోవాలని, వాటి కోసం ఆయన ప్రయత్నం చేసిందమ్మా. ఆయన అటువంటి ఆశయాలతోటి, అటువంటి ఆచరణతోటి ఉన్నటువంటి ఆయన పేరు తీసుకొచ్చి ఇటువంటి వాళ్ళకి అవార్డు ఇస్తే ఆయన అవార్డు ఇవ్వాలి. కానీ ఎవరికి ఇవ్వాలి? సో తీసుకునే వాళ్ళు అర్హులా? దానికి గద్దర్ అవార్డుకి వాళ్ళ అర్హులా? ఉత్తమ నిర్మాత అర్హుడా? ఉత్తమ విలన్ అర్హుడా? ఉత్తమ హీరో అర్హుడా? అంటే ఉద్యమకారులకి, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళకి, అటువంటి వాళ్ళకి, లేకపోతే ఈ పాటలు పాడిన ఆయన కళారూపాలతోటి ఎవరెవరైతే ఇంకా జీవిస్తా ఉన్నారో, ఆయన పాటతోటి, మాటతోటి, ఆటతోటి, ఈ ఆశయాలతోటి ఎవరైతే జీవిస్తా ఉన్నారో వాళ్ళకి గద్దర్ అవార్డు. అప్పుడు అది సార్థకం అవుతుంది. సినిమా వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదు. నంది అవార్డు ప్లేస్ లో దీనికి సపరేట్ అవార్డు పెట్టి ఇవ్వాలంటారా? అంతే కదా. మీరు సినిమా వాళ్ళ బయట వాళ్ళు అంటలేదు. సినిమా వాళ్ళల్లో కూడా ఆయన ఆశయాలను బయటకు తీసుకుపోయే వాళ్ళు ఉంటే, ఒక మంచి సందేశాత్మక సినిమా ఏమైనా ఉంటే అంతవరకు ఓకే. కానీ ఆ హీరో ఎవరు, విలన్ ఎవరు, హీరోయిన్ ఎవరు, లేకపోతే వాళ్ళు ఎవరు, వీళ్ళెవరు, వీళ్ళంతా ఎవరు, నటిస్తుంటే అక్కడ జీవిస్తలేరు. గద్దరన్న జీవితము నటన కాదు, జీవితం అది. కాబట్టి గద్దరన్న అవార్డు కోసం సపరేట్ గా గైడ్ లైన్స్ తయారు చేయండి. దానికి అర్హులు ఎవరో నిర్ణయించాలండి. గైడ్ లైన్స్ లో ఉంటాయి అవన్నీ. నంది అవార్డ్స్ కి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఉత్తమ నటి, ఉత్తమ హీరోయిన్, ఉత్తమ అది, ఉత్తమ ఇది అని వాళ్ళకి ఆ గైడ్ లైన్స్ ఉంటాయి. వాళ్ళకి అక్కడ దాని ప్రకారం వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ అది కాదు కదా. వాళ్ళ కోసం బతకుండా సమాజం కోసం బతికే వాళ్ళకి గద్దర్ అవార్డు ఇవ్వమంటున్నారు. అరే ఎంతో మంది అమ్మ చిందోలు ఆట ఆడుతున్నారు, జానపద గాయకులు ఉన్నారు, గాయకులు ఉన్నారు, డప్పు వాయిస్తున్నారు, ఎంతో మంది ఆశయ సాధనలో ఉన్నోళ్ళు ఉన్నారు. సమాజం కోసం, సామాజిక న్యాయం కోసం, కులరహిత సమాజం కోసం పనిచేస్తున్నారు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వండి, వద్దంటలేము. గద్దర్ అవార్డు వద్దంటలేము, ఇవ్వమని చెప్తున్నాము. కానీ అర్హులైన వాళ్ళకి ఇవ్వండి. మీరు నక్సలైట్, మాజీ నక్సలైట్, మీరు భూస్వామి, చాలా ఆస్తులు ఉన్నాయి. సో నక్సలైట్ అసలు ఎందుకు అయ్యారు? భూస్వామి నుంచి నక్సలైట్ ఎందుకు అవ్వాల్సి వచ్చింది? ఎందుకంటే మీ లైఫ్ వడ్డించిన విస్తరి, ఎవరు వడ్డించిన విస్తరి నుంచి నక్సలైట్ అవ్వాలని అనుకోరు. మీరు ఎందుకు అయ్యారు? ప్రాథమికంగా భూస్వామి అయినా, పెట్టుబడిదారులైనా, వ్యాపారస్తులైనా, జర్నలిస్ట్ అయినా, ఒక అడ్వకేట్ అయినా, లేకపోతే ఒక పొలిటీషియన్ అయినా, ప్రాథమికంగా ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి ఒక మనిషి. 3 అక్షరాలతో కూడినటువంటి ఒక మనిషి, ఒక హ్యూమన్ బీయింగ్. మనం ఏమంటారు ఇంగ్లీష్లో? హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ అన్హ్యూమన్ కావచ్చా? కావద్దు కదా. నేను ఒక మనిషిని. మనిషి అనే 3 అక్షరాలకి అర్థవంతమైన జీవితం ఉండాలి కదా. మనిషి తర్వాతనే భూస్వామి, పెట్టుబడిదారుడు, వ్యాపారస్తుడు, పొలిటీషియను, డాక్టరు, యాక్టరు, లాయరు, జర్నలిస్టు ఇవన్నీ తర్వాత. ప్రాథమికంగా ఏంటిది? మన మనుషులు.
మానవత్వంతో, మానవ విలువలతోటి, మానవీయ కోణంతో బతకాల్సినటువంటి ఒక మనిషిలో జంతువులకు ఉన్న విచక్షణ కూడా లేకుండా మనం బతికితే హ్యూమన్ బీయింగ్స్ అనడంలో అర్థం ఉంటుంది కదా. ఎందుకనాలి మనల్ని హ్యూమన్ బీయింగ్స్ అని? జంతువులకు కూడా విచక్షణ ఉంటుంది. కాబట్టి ప్రాథమికంగా నేను మనిషిని, నేను మానవ విలువలతో బతికేయాలనుకున్నా కాబట్టి అది నక్సలైటా, కమ్యూనిస్టా, లేకపోతే పొలిటిషియన్. ఆధార్ ఎందుకు ఎంచుకున్నారు మీరు? అడ్వకేట్, సో ఆధార్ ఎందుకు ఎంచుకున్నారు? ఇది ఉంది కదా, మీరు అడ్వకేట్ కదా, అట్లా పోరాడొచ్చు కదా. ఎక్కడ ఏదైనా చేయమ్మా, నేను వాస్తవంగా అడ్వకేట్ కాదు, కానీ నేను ఆ పనులలో ఉంటా కాబట్టి అనుకుంటున్నాను. కానీ నన్ను ప్రొఫెసర్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, కానీ ప్రాథమికంగా నేను మనిషిని, మానవ విలువలతో బతకాలనుకుంటున్నాను, మానవత్వంతో బతకాలనుకుంటున్నాను. ఆ ఆలోచన, సిద్ధాంతం, ఆశయంతో ఉన్నది. నక్సలైట్ సిద్ధాంతం దగ్గరగా ఉంది కాబట్టి ఆ సిద్ధాంతంలో పనిచేయాలనుకుంటున్నాను. అంతేగాని ఇప్పుడు బైబిల్ అయినా, ఖురాన్ అయినా, భగవద్గీత అయినా ఇవన్నీ కూడా అన్ని కూడా మంచిగా చెప్తాయి. నక్సలైట్ సిద్ధాంతం నుంచి ఏం సాధించారు సార్? ఏం సాధించలే, చాలా సాధించారు. ఏం సాధించారు సార్? సమాజంలో ఆధిపత్య రాజకీయాలని మనం మీ పర్సనల్ లైఫ్ అయితే క్లియర్ ఉంది సార్, ఎవరు ఏమనలేకుంటుంది, కానీ ఏం సాధించారు? సమాజంలో చాలా మార్పు వచ్చింది. సమాజంలో మేము 1977-79 ఇప్పటికి చూస్తే చాలా మార్పు వచ్చింది. అప్పుడు ఎక్కడదమ్మా ఊర్లలో ఎవరైనా ఎస్సీలు, బీసీలు, దళితులు, ఆదివాసులు, గిరిజనులు అసలు కనీసం 3 పూటలు తిండి తినేదా? వాళ్ళు డబ్బులు పెట్టుకొని చెప్పులు వేసుకునేదా? ఐఏఎస్ ఆఫీసర్లు కూడా రెడ్ల దగ్గర పోయి, వెలుమల దగ్గర పోయి, ఆధిపత్య కులాల దగ్గర పోయి చేతులు కట్టుకుని నిలబడేది. ఎలా పరిస్థితి ఉందా? లేదు కదా. మార్పు అసలు మనం ఊహించారు, మార్పు వచ్చింది తెలంగాణ. ఇప్పటి సమాజానికి తెలియదు సార్, అందుకే మీ నోటి ద్వారా నక్సలైట్ అంటే అసలు చాలా మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చింది. అసలు ఇలా చూస్తున్నటువంటి మార్పుకి ప్రధాన కారణం ఆ రోజు అనన్య త్యాగాలు చేసినటువంటి వాళ్ళే కారణులు. లేకపోతే ఎక్కడ చూస్తాయమ్మా? ఒక చికాగో లేకపోతే కార్మికులకు 8 గంటల పనిదినం వచ్చేదా? ఒక మహిళా ఉద్యమాలు లేకపోతే మహిళలకు చట్టాలు వచ్చేదా? కన్యాశుల్కం పోయి వరకట్నం ఇలా మహిళలకు అందరూ ఎన్నో హక్కులు ఉన్నాయంటే ఒక మహిళా దినోత్సవం అనేది ఎట్లా వచ్చింది? రేపు మార్చి 8వ తారీఖు నాడు మహిళా దినోత్సవం ఎంత ఘనంగా జరుపుకుంటారు, ఎంత గొప్పగా జరుపుకుంటారు. ఉద్యమాలు లేకపోతే, త్యాగాలు లేకపోతే, పోరాటాలు లేకపోతే ఏది ఉండదమ్మా. అది నక్సలైటా, కమ్యూనిస్టా, ఇంకోటా అన్ని పక్కన పెడతాం. ఏదైనా కానీ ఉద్యమం లేకపోతే, త్యాగాలు లేకపోతే మార్పు లేదు. ఆ మార్పు కోసమే మేము ప్రయత్నం చేసినాం. మేము చాలా మార్పు వచ్చినాం. ఇంకా ఆశించినంత రాకపోవచ్చు, మేము కోరుకున్నంత రాకపోవచ్చు, కానీ సమాజంలో చాలా మార్పు వచ్చింది. మార్పు ఇంకా రావాలి, ఇంకా చాలా రావాలి. థ్యాంక్ యూ సార్.